పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు గోదావరి నది వద్ద ఇసుక ట్రాక్టర్ల యజమానులు ఆందోళన చేపట్టారు. తమపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లను రహదారిపై నిలిపివేసి నిరసన ప్రదర్శన చేశారు. రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనుమతితో ఇసుకను తీసుకెళ్తున్నామన్నారు. ఇదే క్రమంలో ఒక్కో ట్రాక్టర్ ఇసుక లోడుకు 1500 రూపాయల వరకు విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా ట్రాక్టర్ యజమానుల సంఘం నాయకులు దేవేందర్ రెడ్డితో మాట్లాడుతూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తక్కువ రేటుతో ఇసుకను విక్రయిస్తున్నామన్నారు. అయితే యజమానుల వద్ద వసూలు చేసే 100-200 ఎప్పటికప్పుడు రోడ్డు వేసుకోవడంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చుల కింద తీసుకుంటున్నామన్నారు. కానీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నామని బీఆర్ఎస్ నాయకులు అనడం సిగ్గుచేటన్నారు. ఇక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు వెళ్లి బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. వారం 10 రోజుల నుండి బీఆర్ఎస్ నాయకులు ముందుగా మాజీ ఎమ్మెల్యే గారు తర్వాత కౌశిక హరి వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని మా ట్రాక్టర్ యజమానుల సంఘం ద్వారా తెలియజేస్తూ ఇప్పటి నుండైనా మీ గత 10 సంవత్సరాల నుండి మీకు శాతగాని తనం మీ నిర్లక్ష్యం వల్ల మా ట్రాక్టర్ యజమానులు నష్టపోయి కష్టపోయి కార్మికులంతా రోడ్డున పడి బట్టలు లేక తిండి లేక నిరుద్యోగులై చాలామంది ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో సగం మంది ట్రాక్టర్లు అమ్ముకున్న చరిత్ర మీది. ఈ రోజున గౌరవనీయులు శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ఏ ఊరికి ఆ ఊరి ఇసుక కూడా అందుబాటులో ఉండాలని మాట్లాడి మన గోదావరికని పరిసర ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక ఇప్పించిన ఘనత మన ఎమ్మెల్యే గారి. దానికి కూడా ప్రజలకు అందుబాటులోనే ఇసుక ఉండాలి, కేవలం 1500కే సప్లై చేయాలి అని చెప్పడం జరిగిన వెంటనే మేము దానికి స్పందించి అన్న మాకు లోకల్ అయితే మేము కూడా 1500కే సప్లై చేస్తాం, ఆ ఊళ్ళతో మాతో అయితలేదని చెప్పి వేడుకుంటే మా బాధ భరించలేక ఈ కార్మికుల బాధ భరించలేక ఇలా ఉపాధి లేక అర్థం చేసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఇసుక ఇప్పించారు. దానిపైన కూడా మీరు వదలకుండా ఏదో 200 వసూలు చేస్తున్నారు, 100 వసూలు చేస్తున్నారు అని అభియోగాలు మోపుతున్నారు. అది తప్పు. కేవలం మేము ఆడ మీరు గోదావరి నదికి వెళ్ళినట్లయితే మేము వేసుకున్న రోజు వాటర్ ట్యాంకరు మెయింటెనెన్స్ కింద మేము ప్రతి బండికి ఎంతో కొంత పైసలు జమ చేసుకొని మా సంఘం ద్వారా ఆ రోడ్డుకు నీళ్లు కొట్టుకుంటూ అక్కడ ఉన్నవారికి అన్నం తినిపించుకుంటూ అవి మాత్రమే కేవలం తీసుకుంటారు తప్ప దేనిలో ఎవరికి ఏ ప్రజాప్రతినిధి కానీ ఏ పత్రిక వాళ్ళ కానీ ఎవరికి ఎలాంటి రూపాయి చెల్లించలేదు. కేవలం మేము ట్రాక్టర్ యజమానులు బతకడం కొరకే మేము ఈ రోజున గోదావరి నుండి ఇసుక లోకల్కు 1500 సప్లై చేస్తున్నాం. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ చెడు అభిప్రాయాలు మానుకోవాలని చెప్తున్నాను. మానుకోని ఏడల ఖబర్దార్. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఉన్నప్పుడు 3000 నుంచి 4000 అమ్మిన చరిత్ర మీది. 4000లో సగం